బ్రేకింగ్ న్యూస్ తిరువూరులో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. నిన్న వాయిదా పడిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. కానీ ఇప్పటికే టీడీపీ వైసీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అవినాష్ను అడ్డుకునేందుకు కూటమి నేతలు సిద్ధంగా ఉన్నారు. తిరువూరులో 144 సెక్షన్ అమలు చేశారు. మరోవైపు తిరువూరు సమీపంలో వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. అవినాష్ స్వామిదాస్ను అడ్డుకుని తిరువూరుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తిరువూరు వెళ్లి తీరుతామని చెబుతున్నారు. దీంతో అక్కడ పోలీసులు వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. తిరువూరులో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. నిన్న వాయిదా పడిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. కానీ ఇప్పటికే టీడీపీ వైసీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అవినాష్ను అడ్డుకునేందుకు కూటమి నేతలు సిద్ధంగా ఉన్నారు. తిరువూరులో 144 సెక్షన్ అమలు చేశారు. ఇక మరోవైపు తిరువూరు సమీపంలో వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. అవినాష్ స్వామిదాస్ను అడ్డుకుని తిరువూరుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తిరువూరు వెళ్లి తీరుతామని చెబుతున్నారు. దీంతో అక్కడ పోలీసులు వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. అవినాష్ను అడ్డుకునేందుకు తిరువూరులోని ప్రతి రహదారిలోనూ టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తిరువూరులో అష్టదిగ్బంధం చేశారు. అయితే వైసీపీ కౌన్సిలర్లు అవినాష్తో ఉన్నారా లేక తిరువూరు స్థానికంగానే ఉన్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక గంటకు తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు భారీ గేట్లను తన అనుచరులతో దాటి లోపలికి ఎంట్రీ ఇచ్చారు. అయితే కొద్దిసేపటికే దేవినేని అవినాష్ స్వామిదాస్ వైసీపీ నేతలు వచ్చారు. దీంతో అవినాష్ గో బ్యాక్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. వైసీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ నివాసంలో 6వ వార్డు కౌన్సిలర్ రామవరపు మంచిలో ఉన్నారు. ఆ ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. తన మద్దతు వైసీపీకే అని స్పష్టం చేస్తూ కౌన్సిలర్ మంచిల వీడియో విడుదల చేశారు. నేను పార్టీ మారలేదు, మారాను అంటున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిత్వాన్ని వాళ్ళు అలా మాట్లాడటం కూడా బాధాకరంగా ఉంది. నాకు నా లైఫ్ అనేది వైఎస్ఆర్సీపీతో ముడిపడి ఉంది. నేను వైఎస్ఆర్ పార్టీని నేను నమ్ముకొని ఉన్నా. నేను జగనన్న గారి అభిమానిని. జగనన్న గారికి ఎంత సేవ అయినా నేను చేస్తా, ప్రజాసేవ చేస్తా. పార్టీకి ఎంతైనా నేను కట్టుబడి ఉంటా. మేము పార్టీ మనుషులం. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. నా సొంత నిర్ణయం ఇది. అది నా భర్తకు సంబంధించి ఆయన విలువలు కాపాడటానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ఎవరు చెప్పమంటే చెప్పేది కాదు. ఇది ఎవరికి ప్రమేయం లేదు. ఇందులో మా అబ్బాయిది కూడా లేదు. నా స్వతహాగా నేను మాట్లాడే మాటలు ఇవి. నా సొంత నిర్ణయం ఇది. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో తిరువూరు మొత్తం కూడా హాట్ గా ఉన్న సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అటు కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఇలా మొత్తం మీద చూసుకుంటే తిరువూరు ప్రశ్న అష్టదిగ్బంధం అయింది. పోలీసులు నలుదిక్కులా పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరువూరు మొత్తం 144 సెక్షన్ విధించారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే తిరువూరు నియోజకవర్గానికి సంబంధం లేని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, అలాగే నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ మండితో ఒక అరుణ్ కుమార్ తో పాటు తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు పలువురు అక్కడ చేరుకొని కూడా పూర్తి స్థాయిలో కౌన్సిలర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో దేవినేని అవినాష్ వైఎస్ఆర్సీపీలను అడ్డుకునేందుకు తిరువూరు సరిహద్దు ప్రాంతాలు మొత్తం కూడా టీడీపీ నేతలు పోలీసులు భారీగా మోహరించున్నారు. తిరువూరు సమీపంలో జీకొండూరు సమీపంలో కూడా దేవినేని అవినాష్ వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. తిరువూరులోకి అనుమతి లేదంటూ కూడా అక్కడే నిలిపేసిన పరిస్థితి కనిపించింది. టీడీపీ
వైసీపీ నేతలకి అలాగే పోలీసులకి తీవ్ర స్థాయిలో వాగ్దానం జరుగుతుంది. మరొక వైపు తిరువురు వైఎస్పీ ఇన్ఛార్జి స్వామిదాస్ ఇంట్లో వద్ద కొంతమంది వైసీపీ నేతల్ని దాచిపెట్టారని చెప్పి కూడా టీడీపీ వైసీపీ నేతలు భారీగా అక్కడ మోహరించారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతుంది. మరొక వైపు మరికొద్ది సేపట్లోనే మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి టైం ముగిసిపోవడంతో కూడా టీడీపీకి సంబంధించి 8 మంది సభ్యులు అలాగే ఎమ్మెల్యే కొలికిపూడి మొత్తం 9 మంది సభ్యులయ్యారు. కానీ కోరానికి సంబంధించి 11 మంది సభ్యులు ఉండాల్సిన నేపథ్యంలో మరొక ఇద్దరు వచ్చే వరకు సమావేశం ఏర్పాటు చేస్తారా, లేకపోతే నిన్నట్లాగే 12 గంటలకి కోరం లేదని వాయిదా వేస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం తిరువురు అయితే మాత్రం 144 సెక్షన్ విధించి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. నియోజకవర్గానికి సంబంధం లేని టీడీపీ ఇటు వైసీపీ నేతలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో కొంత అయోమయం అయితే అక్కడ కొనసాగుతోంది. మరొక వైపు తాము ఏదైతే కౌన్సిలర్లకు సంబంధించి టీడీపీకి 3 ఉన్నప్పటికీ మెజార్టీ లేనప్పటికీ కూడా ఎన్నికపై పట్టుబడుతుందని చెప్పి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి నిన్న ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేశారు. ఈ రోజు కూడా మరికొద్ది సేపట్లోనే ఎన్నికల కమిషన్ కలిసేందుకు కూడా వైసీపీ నేతలు విజయవాడ ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు. తిరువురులో అయితే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుని మరొక అరగంటలోనే ఎన్నిక జరుగుతుందా లేదా అనే దానికి సంబంధించి కూడా తెరబడే అవకాశం కనిపిస్తా ఉంది. అఖిల, అయితే శివ, ఇప్పుడు ఎక్కడికక్కడ కార్పొరేటర్లను కూడా అడ్డుకునే నేపథ్యంలో మరి అటు ఎన్నిక జరిగే ప్లేస్ వద్దకు వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చా? అయితే ప్రస్తుతం ఇక దేవినేని అవినాష్ అయితే ఎక్కడున్నారు? ఆయన కూడా అటు కూటమి నేతలు కూడా అడ్డుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. జీకొండూరు సమీపంలో కూడా జంక్షన్ ఉంది. ఆ జంక్షన్ వద్ద వైసీపీకి సంబంధించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, స్వామిదాసు, అలాగే ఎమ్మెల్సీ మండుతోక అరుణ్ కుమార్, అలాగే ఆయనతో వస్తున్న దాదాపుగా 20-25 వాహనాలను కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు తిరువురు రావడానికి విజయవాడ నుంచి 6 రూట్లు ఉన్నాయి. 6 రూట్లలో కూడా టీడీపీ నేతలు భారీగా మోహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకోవడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తీర్పు ఎందుకు వెళ్ళడానికి వీల్లేదు చెప్పాలంటూ కూడా వైసీపీ నేతలు పోలీసులను నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు పోలీసులు అలాగే టీడీపీ నేతలు ఇరువురు కలిసి కూడా వైసీపీ నేత అవినాష్ ని ఆయన అనుచరులను కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 12 మంది కౌన్సిలర్లు ఎక్కడున్నారు? తిరువురులో ఉన్నారా లేకపోతే అవినాష్ వాహనంలో ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. సో వైసీపీ నేత అవినాష్ నేతల్ని అడ్డుకున్నారు కాబట్టి ఆయనతో పాటే కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా కౌన్సిల్ సమావేశానికి వైసీపీ నేతలు డొమ్మా కొట్టే అవకాశం కనిపిస్తా ఉంది. వైసీపీ నేతలు కనుక కౌన్సిల్ సమావేశానికి డొమ్మా కొడితే ఖచ్చితంగా ఈ రోజు కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తా ఉంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.